ఒకసారి. నీవు నీ గుప్పిలను విప్పి ప్రతి జీవి కోరికను, ఆమేన్, హల్లెలూయా. బిడ్డలారా, మనం చదువుకునే వాక్యం బాగుండు. దేవుడి పూట మనందరితో మాట్లాడునుగా. ఇప్పుడు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా గమనించండి. నీవు నీ గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను ఏం చేస్తున్నావంట? తృప్తిపరుస్తున్నావు. ఈ నెలలో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే, ప్రభు ఖచ్చితముగా దేవుడే తన చేతిని మన కొరకు చాపి, దేవుడే తన చేతిని చాపి ప్రతి జీవి యాజ్ పర్ ప్రాణమున్న ప్రతి వారి ఆశను ప్రభు ఖండితంగా నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. ఇందులో ఏ డోకా లేదు, ఏ అడ్డంకు లేదు. నువ్వు అనుకున్నట్టుగానే నీకు జరుగునుగాక. ప్రభు అంటున్న మాట ఒకటి, ఈ నెల వాగ్దానం ఒకటి. గట్టిగా ప్రార్థన చేయండి. ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానం ఈ నెల కొరకు ప్రభు మన నిమిత్తము తన చేయి చాపబోతున్నారు. ఆమేన్. నీ కొరకు దేవుడు తన హస్తము చాపబోతున్నారు. దేని కొరకు? నిన్ను తృప్తిపరచడానికి. నీ జీవితంలోని వెలితిని, నీ బ్రతుకులో నా చీకటి దినాలను తీసివేసి నువ్వు ప్రభు వద్ద ఏమైతే ఆశిస్తున్నావో ఆ ఆశకు తగిన ఫలాలను ప్రభు నీకు ఇచ్చి, ఇదిగో మరలా తృప్తి లేకుండా, అయ్యా నాకు కొరత ఉందయ్యా, నాకు ఇబ్బంది ఉందా, నా మాట నీ నోట రాకుండా చేసి నేను ఖచ్చితంగా నా తండ్రి తృప్తిపరచునుగాక. ఆమేన్. అందుకనే లూకాసు వర్తమానములు ప్రభు అంటారు, 6వ అధ్యాయము 21వ మాట ఒకసారి చదవండి. 6వ అధ్యాయము 21వ మాట. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారు. ఆమేన్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మీరు అందరూ చెప్పాలి. చాలామంది జీవితాల్లో దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు. చాలామంది జీవితాలు ఆకలి దప్పికలు కలిగి ఉన్నాయి. చాలామంది జీవితాల్లో దేవుడు మా కొరకు ఒక అద్భుతం చేస్తే బాగుండని ఎదురు చూసేవారు చాలామంది ఉన్నారు. అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు ఆకలి దప్పికలతో ఉన్నారు, మీరు అవసరంలో ఉన్నారు, మీరు ఇబ్బందుల్లో ఉన్నారు. మీ జీవితంలో మీ గుడారములు చీకటి రాజ్యం వెళుతుంది. మీ కొరకు నా తండ్రి చేయి చాపి వెలుగును రప్పించబోతున్నాడు. నా తండ్రి ఖండితంగా మీ గుడారములు దర్శించబోతున్నారు. నా తండ్రి ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ఏమైతే కోల్పోయినారో వాటన్నిటికీ సరైన సమాధానము ఈ నెలలో ఇచ్చునుగాక. ఆయన ఖండితంగా జవాబు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నారు. ఆయన తృప్తి పరుస్తా అన్నారు. ఇదిగో మీరు ఆకలి గురి ఉన్నారు కదా, మీరు కడుపారా తిని తృప్తిపరచబడతారు. మీ జీవితంలో ఆ ఆకలి దప్పుకలు కనబడవు, వెలితి ఉండదు. మీరు ఖండితంగా మీరు ఏమైతే దేవుని వద్ద ఆశిస్తున్నారో అవి పొందుకొని ఈ పూట మీరు బయటికి వెళతారు. ఆమేన్, హల్లెలూయా. అందుకని బైబిల్ అంటుంది 117:9 ఏడాదికి ఆశ గల ప్రాణము ప్రభు ఏం చేస్తారంట? తృప్తిపరచుచున్నారు. ఆ ఆకలి కొని వారి ప్రాణం మేలుతో ఆయన ఏం చేస్తాడంట? నింపి ఉన్నాడంట. ఖండితంగా ప్రభు వద్దకు వచ్చిన వారు ఎవరిని కూడా ఆయన నింపకుండా పంపించే దేవుడు కాదు. ఆమేన్, హల్లెలూయా. మన యేసే వద్దకు ఎవరు వచ్చినా సరే తృప్తిగానే వెళ్తారు. ఎలాగెళ్తారు చెప్పండి. ఎందుకు అంత నీరసంగా ఉన్నారు? రాత్రి ప్రార్థన ఏమా కొంచెం హుషారుగా చెప్పొచ్చు కదా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. మీరు గుర్తుపెట్టుకుని బిడ్డలారా, మీరు ఖండితంగా తృప్తిపరచబడాలి ఈ నెలలో. నిజంగా బైబిల్ ప్రకారం ఏంటి తృప్తి? ఆహారము ధాన్యమేనా? ఇంకేమీ లేదా? వాక్య ఆధారముగా ఈ పూట కొన్ని మాటలు మీద పంచుకుంటాను. మీరందరూ మనసు పెట్టి ఈ మాటలందరూ విందురుగాక. హల్లెలూయా. మీరు తృప్తిపరచబడాలి అనేది దేవుని ఆశ. తృప్తిపరుస్తానని కూడా ప్రభు చెబుతున్నారు. మాట ఇచ్చిందడు గొప్పవాడు. గుర్తుపెట్టుకోండి, తృప్తిపరుస్తానంటే ఖచ్చితంగా ఏం చేస్తాడు? నింపుతాడు అంతే, బలపరిచి పంపుతాడు అంతే. అందులో ఏ డోకా ఏ ఆలోచన ఉండదు. మీకు చిన్న కథ చెప్పి నీ వాక్యంలోకి వెళ్ళగలుగుతారు. యేసే వద్దకు దాదాపుగా 5,000 మంది పురుషులు వచ్చారండి. ఎంతమంది చెప్పండి? గట్టిగా మాట్లాడండి. వారి భార్యలు ఒక 5,000 మంది వేసుకోండి. మనసు ఒక పిల్లోడు వచ్చినా సరే పొరపాటున
వాళ్ళు ఒక 5,000, దాదాపు ఎంతమంది? 15,000 మంది. తక్కువలో ఒక కుటుంబం అంటే ప్రార్థన కంటే కుటుంబాలకు వెళ్తారు కదండి, ఒక్కరిని వేసుకునే సరే 15,000, ఇద్దరు వస్తే 20,000 మంది. ఇంతమంది వెళ్ళినారు. 3 దినాలు ప్రార్థన పెట్టినారు, ఉపవాస ప్రార్థనలో. ఉపవాస ప్రార్థనలు పెట్టి ఏం జరిగిన తర్వాత ప్రార్థనలు అయిపోయినాయి. అయ్యా అందరూ ఆకలిగా ఉన్నారయ్యా అని తోమలు అంటూ ఎవడో వచ్చాడు మొత్తానికి. కొంచెం ఆకలేస్తుంది, బిడ్డలకు మంచి ఆహారం ప్రభువా, మరి ఇలాగెలా పంపేద్దాం, 3 రోజులు ఆహారం పెట్టాం, కోపాలు వచ్చేస్తాయి. ఎందుకంటే ఆకలితో కోపం ఎక్కువైపోతుంది కదా. మరి ఆకలినోడికి ఏమొచ్చి చెప్పండి, అధికం వచ్చేది, ఉక్రోషం వచ్చేది, ఒళ్ళు మండిపోతూ ఉంటుంది, సింసములు ఆడుతూ ఉంటుంది. ఇలాగ వెళ్తే మళ్ళీ చంపేస్తారు. మళ్ళీ రెండోసారి ప్రార్థన అంటే కనీసం మన చుట్టూ తిరగరీళ్ళు ప్రభు ఏదో ఒకటి చేయి అంటున్నారు. ఏ ఆహారం మీరు అందరూ కొద్దిగా సప్లై చేసి అంటారంటే, అయ్యా ఆకలితో ఉన్నారు, ఇంతమందికి ఆహారం పెట్టాలంటే మన తరం కాదు, ఆకలితో కూడా కొంచెం ఎక్కువ తింటే కాదు, ఇంతమందికి మనం ఈ టైంలో తయారు చేయలేము, మనమంది భవిష్యత్ ఎక్కడ అరణ్యములు అన్నారు. సరే ఎవరి దగ్గర ఏమైనా ఉందా అంటే అయ్యా ఎవరి దగ్గర ఏమీ లేదు, కానీ ఒక చిన్నవాడి దగ్గర మాత్రం ఏమున్నాయంట చెప్పాలా? 5 రొట్టెలు ఇవి 2 మాత్రమే ఉన్నాయి, ఇంకేమి వారి దగ్గర లేవు బాబు అని చెప్పేస్తున్నారు. 5 రొట్టెలు 2 చేపలు, సరే తీసుకుని రారా అంటే ఆ చిన్నోడు ఎక్కేసాడు. ప్రభు ఏం చేశాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని ఆశీర్వదించి వాటిని ఏం చేశారంట వారికి పంచిన తర్వాత 5,000 మంది పురుషులు తిని, వారి భార్యలు తిని, పిల్లలు తిని, ఇవ్వండి కడుపార తినేసిన తర్వాత మొక్కలు మిగిలినాయంట. ఏమెత్తున్నారంట వాళ్ళు? మొక్కలన్న బైబిల్లో ఉంది అక్కడ చక్కగా. తిన్న తర్వాత మిగిలిన మొక్కలు 12 గంపలు అయినాయి. ఆమేన్. వారు కళ్ళు పార తిన్నా సరే దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి? మిగులు ఆహారాన్ని అనుగ్రహించాడు. ఆమేన్. మన దేవుడు ఎలాంటి వారయ్యా అంటే, నువ్వు ఆకలితో ఉండగలిగితే నీ కొరకు మిగులు కూడా ఏం చేస్తాడు? సిద్ధపరుస్తాడు, తృప్తిపరుస్తాడు. ఖచ్చితంగా ఈ పూట ఈ నెలలో మన జీవితాలు, మన కుటుంబాలు మన దేవుడు తృప్తిపరచి మళ్ళీ అందరి పంపునుగాక. హల్లెలూయా. నిజమైన తృప్తి ఏమిటో ఈ పూట మీకు చెప్తాను. ఖచ్చితంగా 3-4 మాటలు చెప్తాను, మీ హృదయాలు దాచుకోండి. ఈ నెలంతా ప్రార్థనలు చేయండి. దేవుడు వచ్చే నెలలో ఒక ఉన్నతమైన సాక్ష్యం మీ ద్వారా సంఘంలో వినబడునుగాక. దయచేసి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 19వ మాట. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 19వ మాట. యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇంకా మిమ్మల్ని అవమానాస్పదముగా చేయగా మీరు తృప్తి నొందనంటుగా నేను మీకు ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసాన్ని, తైలమును మీకు పంపించదను. ఆమెన్. హల్లెలూయా. జాగ్రత్తగా ఈ వచనాన్ని ధ్యానం చేసుకుంది. ఇక్కడే ఉన్నాను, ఎక్కడికి పారిపోవద్దు. ఇదే మాటను ప్రభు అంటున్నారు, మిమ్మల్ని అన్యజనుల మధ్య నేనేం చేయను? అవమానపరచను. మీరు ఆకలి దప్పులతో ఉన్నారని, శ్రమలో ఉన్నారని, ఇబ్బందుల్లో ఉన్నారని చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. మిమ్మల్ని చూసి చాలామంది హేళన చేస్తున్నారు. ఎందుకురా దేవుణ్ణి నమ్ముకున్నా, మా దగ్గర ఉన్నప్పుడు బాగా ఉన్నావు కదా, ఆ మతంలోకి వెళ్ళావు చాలా నష్టపోయినా, ఆ మతం పుచ్చుకున్నావు చాలా ఇబ్బంది పడి, ఆ మతం ఇది మతము కాదు అనే విషయాన్ని ప్రజలు గుర్తించినట్లుగా దేవుడు అంటున్నారు, ఇది ఖచ్చితంగా అన్యజనుల మధ్య మిమ్మల్ని నవ్వులు పాలు నేను మాత్రం ఏం చేయను చేయునని చెబుతూ యోవేలు ప్రవక్త అంటున్నారు, నా ప్రజలను చూసి చాలామంది హేళనగా మాట్లాడుతున్నారు కదా, నా ప్రజలను చూసి చాలామంది రకరకాలని ఊసులు ఆడుకుంటారు కదా, వారు అందరూ నోళ్ళు మూపించినట్లుగా ఇదిగో వారిని తృప్తిపరుస్తాను అంటున్నాడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కూడా చేసి మహిమపరచండి. హల్లెలూయా. గట్టిగా చెప్తున్నాడు ప్రభు మాట. ఇదిగో ఖండితంగా అంటున్నాడు, నా ప్రజలను నేను అవమానపరచును, వారి నిమిత్తము నేను ధాన్యాన్ని ఇస్తానన్నాడు, కొత్త ద్రాక్షారసం ఇస్తానన్నాడు. నెంబర్ 3 తైలం ఏం చేస్తున్నాడు? ఈ 3 ఇచ్చిన తర్వాత తృప్తిపరుస్తాడు. ఆమేన్. అంటే మన జీవితంలో ధాన్యము ఉంటుంది, కొత్త ద్రాక్షారసం ఉంటుంది, ఇంకేముంటుంది చెప్పండి? తైలము ఉంటుంది. ఈ 3 అనుభవాల్లోకి మనల్ని నడిపించి సంఘాన్ని నడిపించిన తర్వాత తృప్తిపరచి, ఎవరైతే హేళన చేసి మాట్లాడినారో, ఎవరైతే ఇబ్బందిగా మన గురించి ఊసులాడుకుంటున్నారో, ఎవరైతే వీరి పని అయిపోయింది అనుకుంటున్నారో, వారు అందరూ ఎదుట మన దేవుడు మనను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకుని రాగలుగుతారు. గట్టిగా హల్లెలూయా. తృప్తిపరుస్తాడు.
నువ్వు ఎక్కడైతే పడిపోయినావో, ఎక్కడైతే నీ గురించి అవమానకరంగా మాట్లాడినారు, ఎక్కడైతే ఆ కుటుంబం పని అయిపోయిందన్నారు, అక్కడే దేవుడు మరలా మన తలను ఎత్తబోతున్నాడు. ఆమేన్. విడిచిపెట్టడు, ఆయన తృప్తిపరుస్తాడు. ఆమేన్. ఖండితంగా ఒక అద్భుతం మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఏంటి ఆ ధాన్యం అనే విషయాన్ని మనం ఖచ్చితంగా ధ్యానం చేయాలి. ప్రభు అన్నాడు, ప్రభు ఫస్ట్ ఏమంటున్నాడు, ధాన్యాన్ని ఇస్తా అన్నాడు. తర్వాత చెప్పాలి ద్రాక్షారసం అన్నాడు, తైలం అన్నాడు. ఈ 3 ఉంటేనే తృప్తి అంటున్నాడు. ఆమేన్. అంటే మన జీవితంలో ఖచ్చితంగా ధాన్యము ఉండాలి, ద్రాక్షారసము ఉండాలి, తైలము ఉండాలి. అంటే ధాన్యము లేకపోయినా తృప్తి కాదు, ద్రాక్షారసము లేకపోయినా తృప్తి కాదు, తైలము లేకపోయినా మనం తృప్తి పరచబడము. క్రైస్తవ జీవితంలో ఈ 3 అనుభవాలు ఒకవేళ మిళితమై ఉంటేనే ఖచ్చితంగా దేవుని చేత మనం తృప్తి పరచబడతాము. ప్రభు తృప్తి పరుస్తా అన్నాడు. అయితే ఈ 3 అనుభవాలు మనం కలిగి ఉండాలి. అందుకని నెంబర్ 1 ప్రభు అంటున్నారు, ధాన్యము కలిగి ఉండాలి అన్నారు కదా. ఏంటి ధాన్యం? కీర్తన గ్రంథము 63వ అధ్యాయము, కీర్తన గ్రంథము 63వ అధ్యాయము 3-4 వాక్య భాగాలు చదవండి ఒకసారి. నేను జ్ఞాపకము చేసుకొని రాత్రి జావు యందు నేను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. హల్లెలూయా. జాగ్రత్తగా ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ధాన్యము అనగా అర్థం ఏమిటంటే ఒకరి కడుపు నింపేది. ధాన్యం అనగా అర్థం ఏమిటంటే మనకు శక్తినిచ్చేది. ధాన్యం అనగా అర్థం ఏమిటంటే రాబోయే తరాలకు జీవనాధారమయ్యేది. ఇప్పుడు కీర్తనాకారుడు అంటున్నాడు, నాకు నిజంగా తృప్తినిచ్చేది శారీరకమైన ఆహారము కాదు బాబు, ఎందుకు నాకు తృప్తినిచ్చేది నీ నోటి మాటే, నీ వాక్యమే అంటున్నాడు. ఆమేన్. ఇప్పుడు ప్రభు ఖచ్చితంగా మిమ్మల్ని తృప్తి పరచాలంటే ధాన్యముకు పోల్చబడిన దేవునికి వాక్యాన్ని మనమందరము కలిగి ఉండుదుముగాక. ఎవరి హృదయములు అయితే, ఎవరి తలంపులు అయితే, ఎవరి మనస్సులైతే దేవునికి నోటి మాటలు దాచబడి ఉంటాయో, ఎవరి జీవితంలో అయితే దేవునికి వాక్యానికి అధికమైన ప్రాధాన్యత ఇవ్వగలుగుతారో, ఎవరి జీవితంలో అయితే వాక్యమే ఆధారము చేసుకుని బ్రతకగలుగుతారో, అట్టి వాడు ఎట్టి పరిస్థితులైనా సరే తృప్తిగానే జీవిస్తారు. ఆమేన్. వాక్యం ఉన్నవాడికి తృప్తి ఉంటుందండి. ఆమేన్. వాక్యం ఉన్నవాడికి ఏముంటుంది చెప్పండి? మాట్లాడడానికి వచ్చి గట్టిగా అంత మెలుగా మాట్లాడుతున్నారు. వాక్యం ఉన్నవాడికి ఏముండాలి? ఇప్పుడు మాట్లాడాలి. అంటే నీలో వాక్యం లేకపోతే నీకేముండదు, ఎట్టి పరిస్థితుల్లోనూ తృప్తి రాదు. చాలామంది జీవితాలు తృప్తిపరచబడడానికి పడకుండా శపితమైన మార్గాల గుండా వెళ్ళడానికి కారణం ఏమిటంటే వారి జీవితంలో జీవవాక్యానికి ప్రాధాన్యత తగ్గిపోయింది. వారన్నిటికీ ప్రాధాన్యత ఇస్తారు, అన్నిటికీ మన బ్రతుకుల ప్రాధాన్యత ఉంటుంది, కానీ వాక్యానికి ప్రాధాన్యత చాలా తక్కువ. 5 నిమిషాలు ఎక్కువైపోతే గడియారం వైపు చేస్తాం మనం కదా, టైం అయిపోతుంది పాస్టర్ అంటాం కదా. కొంతమంది ఏం చేస్తారు, మీరు 2 నిమిషాలు వాక్యం చెప్పాలి, 2 నిమిషాలు చెప్పాలి. ఎందుకు చెప్పాలి? దేవుడు ఎంతసేపు మాట్లాడి ధారాళంగా అంతసేపు ఏం చేస్తారు? సేవకులు మాట్లాడతారు కదా. మన ఆశ అలాగా ఉండాలంటే ఇంకొంచెం దేవునికి వాక్యం దొరికితే బాగును కదని తలంపు ఖచ్చితంగా మనకు రావాలి. వాక్యాన్ని ఆధారము చేసుకోవాలి. వాక్యము కలిగిన ప్రజలుగా మనం మారుతూ బ్రతకాలి. వాక్యం లేకపోతే బిడ్డలారా మనం బ్రతకలేము. ఈ మారుతున్న లోకములో మనకు ఆధారము, ఆహారం వాక్యమే. వాక్యం ఎంత ప్రాముఖ్యమైంది కదా. దేవుని నోటి మాట కంటే శక్తినిచ్చేది మనిషికి ఏముంది? దేవుని యొక్క నోటి మాట కంటే తృప్తిపరచేది ఏముంది? ఆయన మాట ఎలాంటిది? 2-3 మాటలు చెప్తాను. మీరు వాక్యమే ఆధారం అని ఎందుకు అంటున్నానంటే, వాక్యమే ధాన్యం అని ఎందుకు అంటున్నానంటే, యేసయ్య మాటకున్న గొప్పతనం చెప్తాను మీకు. యేసయ్య మాటకున్న గొప్పతనం. ఆయన వద్దకు ఎవరైనా బలహీనలు వచ్చినారంటే ఆయన మాట ఎంత మాధుర్యంగా ఉంటుందంటే, ఎంత బలముగా ఉంటుందంటే ఖండితంగా వారి జీవితాలను దేవునికరంగా మార్చివేస్తుంది. ఆమేన్. నువ్వు దుఃఖంతో వచ్చినావు కదా, అది కోపంగా మాట్లాడదు ఆయన. నువ్వు పాపంలో పట్టబడినా సరే అమ్మని పిలిచే స్వభావమైంది. ఆమేన్. హల్లెలూయా. అదే పలుకు పలికినాడంట.
ఒక వ్యభిచారులు పట్టబడిన స్త్రీని చూసి అమ్మ అన్నప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. అయ్యా, ఈ పదము నాకు చాలా కొత్తగా వినబడుతుంది, ఎవరు నన్ను అలా పిలవలేదయ్యా, ఎవరు చెప్పలేదయ్యా, ఫస్ట్ టైం నా జీవితంలో ఆ మాట విన్నాను. కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు వాక్యం ఎలాంటిదంటే, ఆయన మాట ఎలాంటిదంటే, చనిపోతున్న వారిని కూడా బ్రతికించేది దేవునికి నోటి మాట. చనిపోవాలి అనుకున్న వారికి కూడా దేవుని మాట ఆధారం కదా. ఆగరు చనిపోవాలని నిర్ణయించుకుంది, ఇంక బ్రతకడానికి ఆధారమే లేదు, చావు సిద్ధమైపోయిందంట, అరణ్యములో బ్రతుకుతుంది. వెంటనే దేవునికి నోటి మాట ఆమెకు ప్రత్యక్షమైంది. ఆమేన్. దూత ప్రత్యక్షమైంది, దేవుడు ఆమెతో మాట్లాడినాడు, దర్శించినాడు. వెంటనే ఆమె కొరకు జీవజలం ఏమైంది? ఇష్మాయేలు చనిపోట దేవుని చిత్తము కాదు, అవును బట్టే కదా దేవుడు ఖచ్చితంగా ఒక సంతానాన్ని దేవుడు ఏం చేసినాడు? చనిపోవాలనుకున్నాము కూడా దేవునికి నోటి మాట ఆధారం కదా. మరణాన్ని కోరుకున్న భక్తులు ఎంతోమంది దేవునికి నోటి మాట పట్టుకు బ్రతికేస్తున్నారు. చిచ్చి నాకు ఈ బ్రతుకొద్దు అనుకున్నవాడు కూడా యేసయ్య ఉన్నారని ధైర్యంతో మనం కూడా బ్రతుకుతున్నాం కదా. ఎందుకు ఇక్కడ చాలామంది చూస్తారు, ఏంటి మన ధైర్యం, మన నమ్మకం ఏంటి, ఎవరి కొరకు బ్రతుకుతున్నారు మీరు? నేనైతే ఖండితంగా చెప్పగలను, ఎంతమంది నా వెనక ఉన్నారని కాదు, కానీ యేసయ్య అక్కడ లేకపోతే ఎంతమంది ఉన్నా మనం బ్రతకలేమండి. ఆమేన్. ఆయన మాట లేకపోతే, వాక్యం ఆధారం చేసుకుని మనం బ్రతకలేకపోతే ఈ జీవితంలో ముందుకు సాగి వెళ్ళిపోలేము. మన బ్రతుకులు చాలా అల్లకొల్లాలి, మన కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. అంటే కాబట్టి మన ఆశ కూడా ఒకటే, ఇదిగో మనకు ధాన్యం ఏమిటి అంటే దేవునికి నోటి మాట. ఆమేన్. వాక్యమే ఆధారం. హల్లెలూయా. జీవాహారమైన వాక్యమని మనం కలిగి ఉంటే ఖండితముగా మనం ఈ లోకంలో ముందుకు వెళ్ళగలుగుతాము, తృప్తిగా జీవించగలుగుతాము. ఆమేన్. వాక్యం ఉన్నోడు వాడికి అన్నం లేకపోయినా ఉపవాస ప్రార్థన చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. వాడికి ఆహారం పని లేదు, నాకు ఇది తక్కువైందండు, ఇది కావాలని కోరుకోడు. ఆమేన్. నిజంగా మన హృదయంలో దేవునికి నోటి మాటలు ఉంటే ఒక కోరిక తీరిన వెంటనే మరొక కోరిక మనకు పుట్టదు. ఆమేన్. చెప్పండి, ఏం పుట్టదు? ఒక కోరిక తీరిన వెంట మరొక కోరిక. పచ్చిగా చెప్పాలంటే ఇర్మియా గ్రంథంలో ఇజ్రాయేలు సంఘాన్ని గురించి ఘోరమైన మాట దేవుడు సెలవిస్తున్నారు. నువ్వు వ్యభిచరించినను తృప్తి పొందలేదంటాడు. ఆమేన్. వ్యభిచారం చేసినాక ఏం లేదంట, సంఘాన్ని గురించిన మాట. అది ఎంత అసహ్యకరమైన మాట. ఎందుకన్నాడంటే సంఘం ఆ రీతికి పాడైపోయింది. చెప్పాలి ఈ మాటలండి మీకు. తృప్తి కోసము వ్యభిచారించిందంట, కానీ ఆమెకి ఏం దొరకలేదు చెప్పండి? తృప్తి దొరకలేదా? ఎంత పాడైపోయింది సంఘం. నువ్వు ఎంత దూరం పరిగెట్టినా దేవునికి వాక్యం నీలో లేకపోతే నీకు తృప్తి దొరకదు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు సార్, ఎంతమంది అండి సమరస్త్రీకి బాయ్ ఫ్రెండ్స్? 7 భర్తలు కలిగింది కదా. ఏమి లేక? తృప్తి లేకే కదా, ఎవడు అర్థం చేసుకోలేదని కదా. కానీ యేసయ్య వద్దకు వచ్చి తమ జీవితం మార్పు నొందుకుంది కదా. యేసు పాదాల వద్దకు వచ్చిన తర్వాత మరలా పాపం జోలికి వెళ్ళలేదు కదా. యేసయ్యని పట్టుకున్న తర్వాత యేసయ్య పాదాల వద్ద తన పాత రోత బతుకును అర్పించుకున్న తర్వాత పాపానికి సాదృశ్యముగా తన కొండని విడిచిపెట్టిన తర్వాత మరలా ఏనాడు పాపం జోలికి వెళ్ళలేదు కదా. అనేక మందిని దేవుని వద్ద తీసుకుని వచ్చింది కదా. ఎందుకు ఇన్ని చెబుతున్నాను? తృప్తి ఎప్పుడు వచ్చిందంటే వాక్యం కలిగినప్పుడే, దేవుని మాట నీలోకి వెళితేనే ఉంటేనే నీకు తృప్తి ఉంటుంది. ఆమేన్. ఆహారం ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా దేవునికి నోటి మాట మన హృదయంలో, మన జీవితంలో నిరంతరం ఉండునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ధాన్యం అంటే అర్థం ఏమిటి? వాక్యం ఇచ్చి ప్రభు ఏం చేస్తారంట? తృప్తిపరుస్తాడు. ఆమేన్. నెంబర్ టూ కొత్త ద్రాక్షారసం అనండి ఒకసారి, అందరూ చెప్పండి. ఇచ్చి ఏం చేస్తారు? తృప్తిపరుస్తారు. ఎవరు? దేవుడు తన సంఘానికి కొత్త ద్రాక్షారసాన్ని ఇవ్వబోతున్నాడు. ఏంటి కొత్త ద్రాక్షారసము? దయచేసి యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 20వ మాట చదవండి. ఇరవై 27వ మాట కూడా చదవమ్మా ఒకసారి. క్షమించండి, లోకసువార్త 22, లోకసువార్త 22:20 అనుకుంటా. ఆ ప్రకారమే భోజనమైన తరువాత గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తం వలన క్రొత్త
క్రొత్త నిబంధన. హల్లెలూయా. ఏంటి క్రొత్త ద్రాక్షారసం అంటే? క్రొత్త నిబంధన. ఆమేన్. ఏంటి క్రొత్త ద్రాక్షారసము? నీ కొరకు చిందించబడిన యేసయ్య రక్తం. ఆమేన్. హల్లెలూయా. అంటే క్రీస్తు రక్షణలో, క్రీస్తు రక్తముతో మనం రక్షణలోకి రావాలి. ప్రతివారు రక్షణ పొందుకోవాలి, ప్రతివారు బాప్తిస్మం పొందాలి, ప్రతివారు రక్షణ మార్గంలోకి వచ్చేయాలి, కొత్త నిబంధనలోకి రావాలి ఇప్పుడు. ఆమేన్. ఇంకా చాలామంది పాత నిబంధన పద్ధతులు ఆచరించే వరకు ఉన్నారు, కానీ క్రొత్త నిబంధన అనగా క్రీస్తు రక్తంలో కడగబడిన సంఘముగా మనం మారకపోతే మనకు తృప్తి ఉండదు. ఆమేన్. క్రొత్త నిబంధనకి పాత నిబంధన తేడా ఏంటంటే, క్రొత్త నిబంధనలో తృప్తి ఉంది, పాత తృప్తి లేదు, అంతే. ఆమేన్. హల్లెలూయా. ఈ నిబంధన ఎలాంటిదండి? తృప్తి. యేసు రక్తము చేత మనకు విమోచన. అన్నిటికీ యేసు రక్తమే కదా. యేసు రక్తమే విజయము, యేసు రక్తమే ఆధారం మనకు. ఇప్పుడు రోగం పోవాలంటే ఏం చెప్పండి? చెప్పాలా? ఒకటే నామం, యేసు రక్తమే, అంతే. ఆమేన్. ఒక పాపి పరిశుద్ధుని పరిచేది ఏంటి? మాట్లాడట్లేదు మీరు. గొర్రెల రక్తం, మేకల రక్తం వెళ్ళి ఒక పాపి ఖచ్చితంగా పరిశుద్ధుడిగా అవ్వాలంటే ఏ రక్తము కావాలి? గొర్రెల మేకల రక్తము చేత పాపం పరిహరింపబడ్డదని బైబిల్ సెలవిస్తుంది. పరిశుద్ధుడు, ఉన్నతమైన వాడు, దైవికుమారుని రక్తం చేతే కదా మన రక్షణ రావాలంటే. అంటే ఇప్పుడు నువ్వు తృప్తిపరచబడాలంటే యేసు రక్తంలో పరిపూర్ణంగా కడగబడాలి. నీ తల మొదలుకుని అరిపాదం వరకు నువ్వు తడవబడాలి యేసు రక్తం చేత. క్రొత్త నిబంధన అనగా అర్థం ఏమిటంటే యేసు రక్తాన్ని కలిగినబడలిగా మనం మారిపోవాలి. విమోచన లేదు యేసు రక్తం లేకపోతే, విడుదల లేదు. ఇది యేసు రక్తం, క్రొత్త నిబంధన అన్నాడు అంటే ఖచ్చితంగా ఆ నిబంధనలో ప్రతి వారు రావాలి. నిబంధన పెట్టింది ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆమేన్. ఇది నిబంధన రక్తం. ఈ నిబంధన దేనికి సాదృశ్యమో? ఇదిగో నువ్వు పాపములో నుండి లోకములను విడిపించబడ్డావు అని. ఇక నేను పాపంలో నాకు తృప్తి లేదు, యేసులను తృప్తి అని, పాపాన్ని లోకాన్ని జయించి క్రీస్తు కొరకు నేను ప్రత్యేకించబడ్డానని ఆ నిబంధనలకు వచ్చేసారు వాళ్ళు. ఆమేన్. సీమోను, పేతురు, యోహాను, ఆంధ్ర వీళ్ళందరూ ఏం చేశారంటే వ్యాపారాలు సమస్తను విడిచిపెట్టి యేసు కొరకు యథార్థంగా బ్రతకడం ప్రారంభిస్తున్నారు. అందుకంటున్నాడు, ఇందులో ఒకడు ఉన్నాడంటే ఎవడు తృప్తిని పొందలేని వాడు. ఎవడు చెప్పండి? ఉన్నాడు ప్రభు అన్నాడు లేడా? ఇందులో ఒకడు ఉన్నాడు, వాడికి ఏమి లేదు, తృప్తి లేక నన్ను కూడా అమ్మేయడానికి ఏం చేసినాడు? సిద్ధపడిపోయినాడు. చాలామంది క్రీస్తుని కలిగిన వారే ప్రభుని అమ్ముకుంటున్నారు, అన్నీ తెలిసిన వారే ప్రభుని అమ్మేస్తున్నారు, ఉపదేశం ఎరిగిన వారే అమ్మేస్తున్నారు. అది కథ ఘోరమైన విషయం. ఈరోజు ఖచ్చితంగా రూపాంతర స్థితికి రాకపోతే, మనం ఖచ్చితంగా వాక్యంకి అప్పచెప్పుకోకపోతే, ఖండితంగా యేసు రక్తంలో మనం తెరవబడకపోతే, ఆ రక్తం చేత మనల్ని మనం కడుక్కోకపోతే మనకు తృప్తి ఉండదు. ఆమేన్. హల్లెలూయా. క్రొత్త ద్రాక్షారసం అంటే అర్థం ఏమిటంటే క్రీస్తు రక్తమైన రక్షణలో మనం అందరం ఏం చేయాలి? కడగబడిన వారిగా మారిపోవాలి. ఆమేన్. ఇప్పుడు ఏ రక్తంలో కడగబడాలి? యేసు రక్తంలో ఖచ్చితంగా కడగబడితేనే తప్ప నీకు మోక్షము అనగా పరలోకము లేదు. ఇప్పుడు బళ్ళారాధన తీసుకుంటున్నారంటే దానికి అర్థం ఏమిటంటే నేను యేసు రక్తంలో కడగబడిన బిడ్డను, నేను పవిత్రంగా ప్రత్యేకంగా జీవించాలి, అందరి మాదిరిగా బ్రతకూడదు. నువ్వు యేసు రక్తంలో కడగబడ్డావు, నీకు అసాధ్యమైనది ఏది లేదు. ఆమేన్. నీకు అసాధ్యమైనది ఏది? అది మరణకరమైన రోగమే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆయన అన్నాడు కదా, నిబంధనలకు వచ్చిన వాడు మరణకరమైన తాగిన వాడికి ఏమి కాదంట, ఏమి చేయదు. అంటే మన చుట్టూ పాపకరమైన ప్రజలు ఉన్నా సరే మరణం కలిగించిందని చెప్పండి. రోగమా పాపమా? మాట్లాడాలా? కొంచెం గట్టిగా చెప్పండి. ముగింపు ప్రార్థన చేసుకు వెళ్ళిపోతారా? అంత నీరసం అయిపోయారు. ఉదయం ప్రార్థన కూడా ఉంది. నేను రెస్పాన్స్ రాత్రికి వచ్చా మళ్ళీ వాకింగ్ రెడీ అవ్వాలా, 4 గంటల ప్రార్థన లేకవాలా, పిల్లలు టిఫిన్ కోసం ఫోన్లు చేసుకోవాలి. ఎన్ని బాధలు ఉంటాయి నాకు. కూర్చో తీరిక వాక్యం ఉండడానికి తెగ ఆశాపాలు పడిపోతున్నారు. చాలా కష్టపడిపోతున్నాను వీళ్ళు. నేను కష్టపడాలా? ఉదయం తలనొప్పి టాబ్లెట్ వేసుకోవచ్చు కూర్చున్నాను. మా పాశ్యం గారితో వెళ్ళిపోయి నాకు టీ పెట్టి వెళ్ళిపోయాం. టీ తాగి బాగా విపరీతం హెడ్ఏక్ వచ్చేసింది, తల పగిలిపోయేలా ఉంది నాకు. నేను బాధపడాలి కానీ మీరు వినడానికి కష్టపడిపోతున్నారు. చిచ్చి గట్టిగా వెళ్ళి చెప్పండి, కొంచెం సంతోషం చెప్పండి.
హల్లెలూయా. అంతేగాని నీ హుషారు తగ్గకూడదు. ఆమేన్. నీ మొక్కలు నవ్వు కూడా చెదిపోకూడదు. హల్లెలూయా. వెరీ గుడ్. నచ్చారు ఇప్పుడు నాకు. ఎడేవిడి గారు వెరీ గుడ్. ఇప్పుడు యేసు రక్తం మనం ఏం చేయాలా? కడగబడాలా. అంటే బల్లారాధన తీసుకుంటున్నామంటే నేను ప్రత్యేకమైన వాడిని, ప్రత్యేకంగానే బ్రతకాలి. ఈ బ్రతుకు ప్రత్యేకంగానే ఉండాలి. నువ్వు అందరిలో కలిసిపోకూడదు. అందరిలో కలిసిపోకపోతే నువ్వు తృప్తి పరచబడిన బిడ్డవి. ప్రభు తృప్తి పరుస్తాడు. కలిసిపోతే నీకు తృప్తి లేనట్టే. నువ్వు అందరిలో కలిసిపోతే అందరు వెళ్తున్నారు కదంటే మరి గుంపులో గోరులాగా ఉంటే మనం ఏం చేయలేము నాన్న, ప్రత్యేకంగా బ్రతకలే అంతే. ఆమేన్. నెంబర్ త్రీ ఏం చెప్పండి? తైలముతో నేనేం చేస్తాను అన్నాడు? తృప్తిపరుస్తాను అన్నాడు. ఆమేన్. ఈ తైలము దేనికి సాదృశ్యం? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 20 మాట ఇప్పుడు చదవండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 20వ మాట. 20 పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును. 27వ మాట కూడా చదవండి. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము నిలుచుచున్నది కనుక ఎవడని మీకు బోధింపనక్కరలేదు. సత్యమే గాని అబద్ధము కాదు, బోధిస్తున్న ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుని ఉన్నారు, నిలుచుని యుండుడి అని చివరిలో రాబడి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చివరిగా దేవుడు మన ఏ అనుభవం నడిపిస్తారో తృప్తిపరచడానికి అంటే తైలముతో ఏం చేస్తాడు? తైలము దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం. ఆమేన్. అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం మనకు లేకపోతే మనం తృప్తిపరచబడము, మన జీవిత సంతృప్తిలోకి నడవవు. ఏదో తెలియని వెలుతుండిపోతుంది. వాక్యం ఉంది, రక్షణ ఉంది, కానీ చాలామంది జీవితంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కోల్పోతున్నారు, పొందుకోలేకపోతున్నారు. ఆ వెలుతు చాలు, నీకు ఎంత చెప్పిన వాక్యం లోపలికి వెళ్దాం. ఆమేన్. అసలు పరిశుద్ధాత్మ గుణం ఏంటి? ప్రభు ఏం చెప్పినాడు? నేను వెళ్ళి మీ కొరకు ఎవరు పంపుతా అన్నాడు? ఆదరణకర్త. ఆయనే మీకు ఏం చేస్తాడంట? సమస్తమును బోధిస్తాడు. అంటే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? పరిశుద్ధాత్మ మనకు బోధిస్తాడు. మనలోను నివాసం ఉంటాడు, ఆయన నివసిస్తాడంట. అక్కడ రాయబడింది కదా, ఆయన మీరును ఆయనలో మీరు ఏం చేస్తారు? నిలుచుని ఉన్నారు. మీకు బోధించిన ప్రకారమే ఆయన మనలో నివాసం ఉండగలుగుతాడు, మనల్ని నివసిస్తాడు. ఆయన నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నిన్ను గద్దిస్తూ ఉంటాడు. నువ్వు పాపం జోలు వెళ్తున్నప్పుడు నీకు ఆ హృదయ స్పందన తెలియపరుస్తూ ఉంటాడు. ఇది సరైన మార్గము కాదని హెచ్చరిస్తూ ఉంటాడు. కొంతమంది పరిశుద్ధాత్మను ఆర్పేసుకొని దేవుని ఆత్మను పోగొట్టుకొని స్పందన లేని హృదయాలు వారు కలిగి ఉంటున్నారు. ఆమేన్. హల్లెలూయా. వారి హృదయంలో ఏముండదు చెప్పండి? స్పందన ఉండదు. తప్పు చేసేటప్పుడు ఆటోమేటిక్గా హృదయం ఏం చేస్తుంది చెప్పాలా? లోపల సౌండ్ వస్తుంది రాదా? చెప్పండి అన్న. రావట్లేదంటే వాస్తవానికి ఏమైపోయినట్టు? చచ్చిపోయినట్టు. ఇది లోపల ఏమి లేదు, ఇంకా ఖాళీ. ఇది దేవుని ఆత్మచేత నింపబడిన ఆలయం. ఈ ఆలయంలో దేవునికి ఆత్మ ఉండగలిగితే, నివాసం ఉండగలిగితే, నువ్వు తప్పు చేసిన ప్రతిసారి నీ హృదయం నీకేం చేస్తుంది? పొరపాటున మార్గం వెళుతున్న సరి చేసుకుని చెప్తుంది. మీ హృదయ స్పందన చెప్తే మీకు వెళ్తున్న మార్గం సరైనది కాదని కర్రకడ్డుగా చెబుతుంది. దాన్ని కూడా చంపేసుకొని రాతి హృదయాలుగా, ఆరిపోయిన దీపాలుగా చీకటి అయిపోయింది. ఇప్పుడు ఏముండదు? లోకంలో ఒక సామెత ఉండదు, నిండా మునిగినోడికి ఏముండదంట? చలి ఉండదంట. నిండా మునిగితే ఏముండదు చెప్పండి? ఇంకేం చలి? పూర్తి మునిగిపోయాం సార్. మనము ఏమైపోయాం? చలి మనకో చలి లేదంటే అర్థం ఏంటంటే పూర్తిగా పాడైపోయిన అర్థం. అసలు నీ గుండె నీకు చెప్పట్లేదు నువ్వు చేస్తున్న తప్పు కాదు అన్నట్టుగా నువ్వు వ్యవహరిస్తున్నావు. లోపల ఎలాంటి గద్దింపు లేని, శిక్షకు లోబడుకునే హృదయంలో ఒకవేళ మనం మారిపోతే, కొంతమంది అప్పుడప్పుడు స్టేటస్లు పెడతా ఉంటారు బిడ్డలు, మై హార్ట్ ఈ స్టోన్ అంట. ఆమేన్. నా హృదయం రాయిగా మారిపోయింది. ఎలా మారిపోయిందంట? అవునా? రాయి హృదయం నీకు ఇవ్వలేదమ్మా. రాయి హృదయం నీకు ఉందంటే నువ్వు పాపంలో బాగా మునిగిపోయిన అర్థం. ఆమేన్. దేవుడు మీకు ఇచ్చిన ఎలాంటి హృదయాలు? మాంసము గుండి ఇచ్చినాడు. ఆమేన్.
ఇది కొట్టుకోవాలి. హల్లెలూయా. బుద్ధి చెప్పాలి, గద్దించాలి. అంతే తప్ప నువ్వు ఏం చేసినా సరే రాయికి ఏముండదు చెప్పుడు, స్పందనలు ఉండదానికే, ప్రతిస్పందన రాదు. పాపమైనా తప్పైనా సరే అందులో ఎలాంటి మార్పు కనబడదు. కానీ కనబడాలి, కనబడుతున్న తృప్తి. ఆమేన్. అయ్యో పొరపాటు, అయ్యో తప్పైపోయినని చిన్నదాన్ని కూడా దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చే అంత అనుభవం హృదయానికి రావాలా. హృదయాలు కరగట్టలేదు, కదిలింపబడటలేదు, రాతి కంటే ఘోరంగా మారిపోయినాయి. ఇంకేం తృప్తి ఉంటుంది? తృప్తి ఎందుకు లేదంటే హృదయం పాడైపోయింది పూర్తిగా. కారణము అందులో నివసింపదగిన దేవుడు నివాసం ఉండటం లేదు. అది ఎవరికి స్థానం అంటే నా దేవునికి ఆత్మకు స్థానం. అది మనలో ఆయన నివాసం ఉంటా అన్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కలిగిన వారికి మనం మారినప్పుడే మన జీవితాలు దేవుని కనుక మారిపోతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఖండితంగా పాపం చేసేవారుగా మారకూడదు, పాపం నుండి పారిపోయేవారుగా మారిపోవాలి. అలా మారాలంటే ఖచ్చితంగా మనలో దేవునికి ఆత్మ కార్యం పనిచేయాలి. ఆమేన్. అందుకే ప్రభు అంటున్నారు, నిన్ను తృప్తిపరచడానికి ఆయన ఈ రాత్రి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మీ అందరి మీదకి పంపబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకం అంటే అర్థము అన్య భాషలు మాట్లాడడం మాత్రమే కాదు. నేను 100 సార్లు చెప్పుండే మాట, దుఃఖంతో ప్రార్థన చేయడం, కన్నీటి ఆత్మను కలిగి ఉండటం, పశ్చాత్తాపడటం. అన్య భాషలు అనేవి పరిశుద్ధాత్మ అభిషేకంలో ఒక భాగం మాత్రమే, అదే క్రమము కాదు. ఆమేన్. దేవుడు ఒక్కొక్కరికి వరం ఇస్తాడండి. మార్చుకోవాలని, మారుమనసు పొందాలని, క్రమంగా జీవించాలని, ప్రభుత్వ సహవాసం చేయాలని, దేవునికి తగిన బ్రతకాలని ఖచ్చితంగా ఏదో ఒక ప్రేరణ ఇవ్వగలుగుతాడు. అయ్యో నేను రోషంగా ప్రభు కొరకు జీవించవలసిన వాడిని, నేను ఇలాగ అయిపోయినా అంటాడు. ఖచ్చితంగా రేపగలుగుతాడు. ఆమేన్. సంసోను దేవుని ఆత్మ బలముగా రేపినట్లుగా మనల్ని కూడా ఏం చేస్తాడు? బలముగా రేపుతాడు. ఆమేన్. నేను దేవుని కొరకు బ్రతకాలని అనేక సార్లు దేవుడు ఖచ్చితంగా నేను గద్దిస్తూ సరిచేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ పని అది పదే పదే బోధిస్తూనే ఉంటుంది. ఆమేన్. ఎన్నిసార్లు దేవుని ఆత్మ నీతో మాట్లాడి ఉంటుంది, ఎన్నిసార్లు నీతో మాట్లాడి ఉంటుంది. నువ్వు దేవుని కుమారుడివని ఎన్నిసార్లు నీకు తెలియపరచింది. కానీ ఎన్నిసార్లు దారి తొలగిపోయినావు సంసోను వలె. బలాఢ్యుడా, నీవు వేలపడి బలహీనమైపోతున్నావు. నువ్వు బలవంతుడిని బిడ్డవు కదా, మీరు బలమైన కుమారులు కదా, కుమార్తెలు కదా. దేవుని కొరకు, దేవునికి రాజ్యం కొరకు మీరే నిలబడాలి కదా. మీరేలా తృప్తి లేని వారిగా లోకాన్ని వెంబడిస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఎవరయ్యా లోకాన్ని వెంబడించదంటే తృప్తి లేని వాడు ఏం చేస్తాడు? లోకం వెంబడి తిరుగుతాడు. ఆమేన్. తృప్తి ఉన్నవాడు ఏం చేస్తాడు? తన గుడారంలో, తన సంఘంలో దేవుని పాదాల వద్ద ఒదిగిపోతారు. ఆమేన్. తృప్తి లేకపోతే తిరగడమే. తృప్తి లేనికి ఏమన్నా చెప్తుంటే ఆడి ఎంత ప్రయాసపడినా తిరుగుతూనే ఉంటాడు సార్, వాడికి ఏముండదు, తృప్తి లేదు. హల్లెలూయా. ఇప్పుడు మన దేవుని అభిషేకం కలిగి ఉంటే మనకు కలిగిన కొంచెమే ఎలాగుంటుంది చెప్పండి? అది ఆహారమైనను పానమైన భార్య అయినను తృప్తి కలిగి జీవిస్తాం. ఆమేన్. కాపురాలో తృప్తి ఉంటుందండి, తృప్తి లేని జీవితాలు ఉండమనుకో. ఎందుకంటే దేవుని ఆత్మ కలిగిన వారు మనం. ఆమేన్. ప్రభు అన్నాడు ఒక మాట, నీ సొంత కొండల నీటిని మీరు ఏం చేయాలంట? తాగాల. నీ సొంత భార్యను తృప్తిని ఉండాలి. లోకంలో దేని విషయంలో మనం ముందుకు వెళ్ళకూడదు. యాజులుగా చెప్తున్నాను, పరిశుద్ధాత్మ అనుభవం మీలోకి రాగలిగితే మీరు తృప్తిగా జీవిస్తారు. ఆమేన్. అందుకంటే మీరు తృప్తిపరచబడతారు. ఇప్పుడు ఏం పరచబడతారు చెప్పండి? తృప్తిపరచేది ఎవరు చెప్పాలి? ఆహారం కాదు, ద్రాక్షారసమైన వాస్తవానికి ఏంటి దాన్ని ఏమంటారు? త్రాగుడు కాదు, లోక సంబంధమైన సహవాసాలు, పరిచయాలు అంతకంటే కాదు. ఒకటి దేవునికి వాక్యం తృప్తిపరుస్తుంది, దేవునికి రక్షణ తృప్తిపరుస్తుంది, యేసు రక్తం తృప్తినిస్తుంది, దేవుని అభిషేకము ఆత్మ మనకు తృప్తినిస్తుంది. ఆమేన్. ప్రభు ఈ అనుభవాలు నడిపించిన తరువాతే మళ్ళీ ఏం చేస్తారంట? తృప్తిపరచి అన్యజనుల దగ్గర మన తల ఎత్తునట్లు చేస్తాడు. ఆమేన్. అటు కృప ఈ రాత్రి దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక, అటు అభిషేకము దయచేయునుగాక. హల్లెలూయా. చివరి ఒక మాట చెప్పి వాక్యాన్ని, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 16వ మాట చదవండి ఒకసారి. అంతేనా? దాహమైన ఉండదు,
ఏళయనగా సింహాసనాసన్య మధ్య నుండి గొర్రె పిల్లవారికి కాపరి అయి దేవుడే వారి కళ్ళు ప్రతి బాష్పబిందును తొడిచివేయును. హల్లెలూయా. ఇక మనకేముండదంటే చెప్పండి, ఆకలైనను దాహమైనను మనకు ఉండదు. సూర్యుడైనను వడగాల్పిన వారికి ఎండ తగలదు, వడగాలి కూడా మనకు తగలదు. కారణం ఏమిటంటే దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. ఆమేన్. ఈ నెలలో ఎవరు మనల్ని నడిపించబోయే దేవుడు చెప్పండి? మనం నమ్ముకుని మన దేవుడు నడిపించి తృప్తిపరచి ఇబ్బంది లేకుండా క్షేమకరమైన స్థితి మనకు ఇచ్చి మనం ఎంతది కన్నీరు కార్చామో ఆ కన్నీరుకు రెట్టింపు ఘనతను రెట్టింపు ఆనందాన్ని నిత్యముగా రాబోతున్న దినాల్లో మనం అందరూ పొందుకుందుముగాక. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మన ప్రతి భాష బిందును ప్రభు తొడిచివేయునుగాక. హల్లెలూయా.